నాకు నువ్వు ఇచ్చిన జీవితాన్ని బట్టి నేను తృప్తికరంగా జీవిస్తున్నాను ప్రభు అని ఆ మనసు నువ్వు కలిగి ఉంటే దేవుడు ఎంతగానో నీ నుండి సంతోషిస్తాడు. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని మాటలు విన్నా, ఈ 3 రకాల మనస్సు లేకపోతే వ్యర్థుడు అన్నాడు. అటువంటి మనస్సు మనం కలిగి ఉందాం. మనసారా ప్రార్థన, మనసారా ఈ రాత్రి దేవుని యొక్క దాసుని ముఖాంతరం నుండి దేవుడే మనతో మాట్లాడాడు. మన అందరికి అవసరమైన మాటలు మాట్లాడాడు. ఇదిగో పోకడలో పోయి, లోక పోకడలో పోయి ఈరోజు అప్పుల పైన అయిపోయిన వారు లేరా? ఇదిగో ఉన్నదంతా వండి చెత్త తొట్టులో పడేసిన వారు లేరా? రేపు లేదు అని ఈరోజు ఉన్నదంతా వండి రేపు మళ్ళా అప్పు చేసేవారు లేరా? ఆలోచించుకోండి. మన జీవితాలు కట్టబడాలంటే, మనం ఉన్న స్థితి ఇంకా మెరుగవ్వాలంటే దేవుడు చెబుతున్నాడు, ఒక తృప్తికరమైన జీవితం జీవించు, మాదిరికరమైన జీవితం జీవించు. దేవుడు చెప్తున్నాడు. మనసారా ఎలా మనసారా దేవుడు ప్రార్థిద్దాం. సమయం చర్చపరచుకుని అలా లేచి నిలబడతాం, అలా లేచి నిలబడతాం. దేవా, నాతో మాట్లాడింది దేవా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ రక్షణయే నాకు చాలయ్యా, నీ రక్షణయే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నీ రక్షణే మాకు భాగ్యము, నీ రక్షణే మాకు తృప్తి, నీ రక్షణే మాకు ఆనందము, నీ రక్షణే మాకు భాగ్యము. యేసు లేకపోతే అన్నీ ఉన్నా, యేసు లేకపోతే నీ జీవితంలో సున్నా, యేసు లేకపోతే నీ జీవితంలో సున్నా. అన్నీ ఉన్నా, మేడలున్నా, పెద్దలున్నా, ధనమున్నా, సౌకర్యమున్నా, ఏమున్నా నీ జీవితంలో యేసు లేకపోతే సున్నా. యేసు రక్షణ లేకపోతే సున్నా. ఎత్తుడు ఈరోజు భాగ్యవంతుడు ఎవరో తెలుసా? యేసు నండి, యేసు మనసు కలిగి, యేసు చేత తృప్తి నుండి, యేసు చేత ఆశ్చర్యపడి, యేసు రాజ్యంలో శాంతపడడానికి, యేసు రాజ్యంలో సిద్ధ మనసు కలిగి మనసే తృప్తికరమైన మనసు. అటు భాషలో దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వాలని ఆశతో కనుమనుడి ఈ లోకానికి వచ్చి నీ కొరకు రిక్తుడుగా నా కొరకు ప్రాణం పెట్టి నేను భాగ్యవంతుడు చేసిన దేవుడు. ఆ భాగ్యవంతమైన జీవితము నీకు కావాలంటే యేసును నమ్ము, యేసును నమ్ము. యేసయ్యా నేను నమ్ముకుంటానయ్యా, యేసయ్యా నేను నమ్ముకుంటానయ్యా, యేసే నువ్వు నాకు దేవుడవయ్యా, యేసే నాకు భాగ్యమయ్యా, యేసే మాకు సత్యమయ్యా, యేసే జీవమని నువ్వు నమ్మనివా. యేసు నీ కుటుంబంలో నేను నీ కుటుంబాన్ని మారుస్తాడు, యేసు నీ జీవితాన్ని మారుస్తాడు. అటువంటి జీవితము ధన్యకరమైన జీవితము కావాలా? యేసయ్యా నాకు కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలి. 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీ రక్షణ కావాలి, యేసయ్యా నీ జీవితం నాకు కావాలి. అడుగుదామా దేవుని సరిగ్గా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా ఇంట్లో కావాలయ్యా, నా ఇంటికి రాయయ్యా, యేసయ్యా నా గృహాన్ని దర్శించయ్యా, నా జీవితాన్ని దర్శించయ్యా. నాకు చాలని అటువంటి మనసు ఉన్నవాడు దేవుడు నిన్ను ఈ రాత్రి దీవించబోతున్నాడు.
ఈ రాత్రి దీవించబోతుంది. మహాపరిశుద్ధుడైన తండ్రి, తనలో వచ్చిన కృప కలిగిన దేవ, ఈ దాసుని ముఖాంతం మాట్లాడాలి. నిజమే, నాలో తగ్గింపు లేదయ్యా. నిజమే, సహాయం చేసే చేతులు లేవయ్యా, మనస్సు లేదయ్యా. నాయన, నా భర్తను హింసిస్తున్నాను, తృప్తి లేదు. నా భర్తను ఎన్నో నైనా తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులకు అప్పులు పాలు చేస్తున్నాను, తృప్తి లేదయ్యా. నాయన, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టుగా నాయన ఈరోజు జ్ఞానం లేక నా ఇంటిని కూడగొట్టుకుంటున్నాను. నాయన, నా భర్తను ఎన్నో కష్టాలు పెడుతున్నాను. ఇదిగో వాళ్ళు బాగున్నారు, మనకు లేదు, వాళ్ళకు ఉంది, నాకు లేదు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నానైనా. నీ భర్త ఎంత కష్టపడుతున్నాడు రాత్రి నీకు తెలియాలి. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. తృప్తికరమైన లేని జీవితం నువ్వు అనుభవిస్తుంటే ఈరోజు నాయన దేవుడే నీతో మాట్లాడాడు. అటువంటి జీవితం నాకు వద్దులేక వద్దు నాయన తృప్తికరమైన జీవితం ఈ రోజు నుంచి నేను జీవిస్తానయ్యా. నీవే తండ్రి ఉంటే ఆ తృప్తికరమైన జీవితం వేరయ్యా. నీ ఉంటే నీ రక్షణ ఉంటే అది వేరయ్యా తండ్రి. అటువంటి మనస్సు నన్ను దయచేసి ప్రభా దీవించు. యేసు పరిశుద్ధనామములో అడుగుచు ప్రభువా, మరొకసారి ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. మరొక నా కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాను. నీ అధికారం కింద నేను ఉంటానయ్యా. నీకు చెప్పింది నేను చేస్తానయ్యా. మనస్సు రాత్రి నీకుంటే నీకు అటువంటి మనసు కలిగిన రాత్రి చక్కటి వర్తమానం అందించిన సేవకులతో వారి కుటుంబాన్ని, వారి పరిసరాలు, వారి తండ్రి గారి కుటుంబాన్ని, వారి పరిసరాలు, వారి అన్నదమ్ముల కుటుంబాన్ని, పరిసరాలు కూడి చెరవచ్చిన మేము పరిసరాల్లో దేవుడు నీ బిడ్డలను, నీ సొంత అంతటిని, అలాగే ఈరోజు ఆర్కెస్ట్రా బృందం అంతటిని, వారి కుటుంబాలను, వారి పరిసరాలు సంవత్సరం ఏర్పాటు చేసిన బిడ్డలను, వారి కుటుంబాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు దీవించును కాక, ఆశీర్వదించును కాక, ప్రపంచంలో బలపరచును. ఈ రెండవ కోరికలు అద్భుతముగా మాట్లాడిన దేవునికి రెండు చేతులు పెట్టి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. దేవుడా నీకే మహిమ, నీకే మహిమ తండ్రి. దీవించును తండ్రి, నీ బిడ్డలు ఆశీర్వదించును తండ్రి. యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడును, మీ రాజ్యం వచ్చింది, ఈ సిద్ధం పరలోకమందున్న భూమి నానాటికి కావలసిన అనుగ్రహం దయచేయండి. మరణస్థలం మేము చెల్లించిన పట్ల మార్పు మీరు చెల్లించండి. మమ్మల్ని సూర్యుని ప్రవేశిస్తుండగా రాజ్యము, శక్తి, బలం